కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందితో కలిపి ఆమెను విచారించాల్సి ఉందని, కాబట్టి కస్టడీ పొడిగించాలంటూ ఈడీ కోర్టును కోరింది. ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీని 3 రోజుల పాటు పొడిగించింది. ఈ 3 రోజులు ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్, సమీర్ మహేంద్రను కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. అధికారులు వారిద్దరి ఫోన్ కాల్స్, చాట్ డేటాను ముందుంచి విచారించనున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే వారం రోజుల పాటు విచారించిన ఈడీ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కు 100 కోట్ల రూపాయలు చేరాయన్న ఈడీ కవిత ఫోన్లోని డేటాను తొలగించారని ఆరోపించింది. ఈ అఫిడవిట్ లో కవిత మేనల్లుడు మేకా శరణ్ పేరును ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్ లో ఆమె మేనల్లుడైన మేకా శరణ్ పాత్రపై ప్రశ్నించగా తనకేమీ తెలియదని కవిత సమాధానమిచ్చారని ఈడీ అఫిడవిట్ లో తెలిపింది. కవిత అరెస్టు సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారన్న ఈడీ తనిఖీల్లో అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కవిత మేనల్లుడికి సమీర్ మహేంద్ర నుంచి ముడుపులు అందిన అంశంపై విచారణ చేయాల్సి ఉందని ఈడీ కోర్టుకు విచారించింది. అతడిని 2 సార్లు విచారణకు పిలిచినా రాలేదని ఆరోపించింది. కాగా సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో మేకా శరణ్ కీలక పాత్ర వ్యవహరించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం అతడి ఇంట్లో సోదాలు జరుపుతోంది. మరోవైపు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26న ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ రౌస్ రెవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందితో కలిపి ఆమెను విచారించాల్సి ఉందని, అందుకు కస్టడీ పొడిగించాలని చెప్పి ఈడీ కోర్టును కోరడం జరిగింది. అయితే ఈడీ వాదనతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగించడం జరిగింది. ఈ 3 రోజులు ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్, సమీర్ మహేంద్రను కలిపి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు వారిద్దరి ఫోన్ కాల్స్, చాట్ డేటాను ముందుంచి విచారించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇప్పటికే వారం రోజుల పాటు విచారించినటువంటి ఈడీ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కవిత విచారణకు సహకరించడం లేదని కోర్టుకు వారు తెలపడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్కు 100 కోట్లు చేరాయన్న ఈడీ కవిత ఫోన్లోని డేటాను తొలగించారని చెప్పి ఆరోపించింది. ఈ అఫిడవిట్లో కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ ప్రస్తావించడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్లో ఆమె మేనల్లుడైనటువంటి మేక శరణ్ పాత్రపై ప్రశ్నించగా తనకేమీ తెలియదని కవిత సమాధానం ఇచ్చారని చెప్పి ఈడీ అఫిడవిట్లో తెలపడం జరిగింది. అయితే కవిత అరెస్టు సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని చెప్పి ఈడీ తెలపడం జరిగింది. ఇక తనిఖీల్లో అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇక కవిత మేనల్లుడికి సమీర్ మహేంద్ర నుంచి ముడుపులు అందిన అంశంపై విచారణ చేయాల్సి ఉందని చెప్పి ఈడీ కోర్టుకు వివరించడం జరిగింది. ఇక అతన్ని 2 సార్లు విచారణకు పిలిచినా రాలేదని చెప్పి కూడా ఈడీ ఆరోపించింది. కాగా సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో మేక శరణ్ కీలక పాత్ర వహించినట్లుగా కూడా ఈడీ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అతడి ఇంట్లో సోదాలు జరుపుతోంది. మరోవైపు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఈ నెల 26న ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారించనుంది.